ఆమె ఒక మహిళా ఎంపీ ఢిల్లీలోని హై సెక్యూరిటీ ఉండే ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఇటువంటి వారిపై ఓ కన్నేసి ఉంచాడు ఆ దొంగ. మెరుపు వేగంగా వచ్చాడు. ఆమె మెడలోని బంగారు చైన్ లాక్కెళ్ళిపోయాడు. వాయువేగంగా అక్కడి నుంచి మాయమయ్యాడు. ఎంపీ షాక్ నుండి తేరుకునేలోగా కనిపించకుండా పోయారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ ఆ మహిళా ఎంపీ కేంద్ర హోంమంత్రికి ఓ లేఖ రాశారు. వీఐపీలు వీవీఐపీలు ఉండే చాణక్యపురి ప్రాంతంలో ఈ ఘటన జరగడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. చైన్ స్నాచింగ్ కేసులు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. దొంగలు ద్విచక్ర వాహనాలపై వచ్చి ఆడవాళ్ల మెడలో బంగారు చెల్లు దోచుకెళ్లిపోతున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఓ దొంగ ఏకంగా ఒక మహిళా ఎంపీ మెడలో చైన్ దోచుకెళ్లాడు. మరో మహిళా ఎంపీ పక్కన ఉండగానే ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది. సుధా రామకృష్ణన్ తమిళనాడులో మైలుదుత్తురై నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఆగస్టు 4వ తేదీన ఉదయాన్నే 6 గంటల ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేసేందుకు బయలుదేరారు. ఆమెతో పాటు మరో మహిళా ఎంపీ రజతి కూడా మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఒక వ్యక్తి స్కూటీపై వ్యతిరేక దిశలో వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి రాగానే సుధ మెడలో చైన్ పట్టిలాగాడు. ఊహించని ఈ పరిణామంతో ఎంపీ కింద పడబోయారు. వెంటనే నిలదొక్కున్నారు. మెడలో చైన్ తెగి అతడి చేతిలోకి వెళ్ళింది. అతడు వాయువేగంతో స్కూటీపై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటనలో సుధా రామకృష్ణన్ మెడకు గాయమైంది. I went for walking along with my Rajya Sabha MP from Tamil Nadu, women MP. We both are walking nearby the embassy area. Opposite side, one person came with wearing helmet with a scooty. He came opposite to us. We are walking very cautiously near to platform. When he proceeded towards us, then I tried to give space to him to move. When he came near to us, he suddenly snatched my chain and tore my clothes. He snatched everything. Before I realized my clothes were torn, then I rescued the clothes. He taken my chain and he left. He's going very slowly. He's not even react very. He's going very slowly. He's thinking very proudly. He's going. And everybody is watching. I'm shouting, he snatched my chain. Please come and help me. Nobody on the road, no, so many people are walking. Nobody come near to me because everybody got afraid. Everybody is watching like a movie on road. Two women are shouting and they're raising the voice. Please come and help us. Nobody come. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగ ముఖానికి మాస్క్ వేసుకుండడంతో అతడు ఎలా ఉంటాడో సుధా చెప్పలేకపోయారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించి పట్టుకునే పనిలో పడ్డారు. కాగా ఆ దొంగ హై సెక్యూరిటీ ఉండే చాణక్యపురి ఏరియాలోకి ఎలా వచ్చాడు, దొంగతనం చేసి ఎలా తప్పించుకోగలిగాడు అన్నది అంతుచిక్కని విషయంగా మారింది.